ప్లకార్డులు ఈ విధంగా మరి మీరు అన్నదానికి మరి ఇంత దారుణంగా మీకు రియాక్షన్ వస్తుంది. చెప్పండి, అది చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తా, తెలుగు భాష అంటే తన్నుడే టీజీపీఎస్సి, ఓకే, తెలుగు భాష ప్రామాణికం కాదు టీజీపీఎస్సి, తెలుగులో రాస్తే మార్కులు వెయ్యం టీజీపీఎస్సి, తెలంగాణ తెలుగు కూడా గ్రూప్ 1 లో అన్యాయానికి గొంతెత్తరా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అదేంటంటే చెప్పింది కదా, ఎవరైతే అర్హత సాధించలేను అక్కస్ తీసుకోవడం, అక్కస్ అది వాడు వాళ్ళ మానసిక పరిస్థితి, అది తప్పదు. అది నిరుద్యోగులు ఆ విధంగా చేశారు. అప్పుడు ఏమన్నారు, సెంటిమెంట్ రా చేయడం అనమాట. అంటే కులపరంగా మతపరంగా G29 విషయంలో ఏమన్నారు, కులపరంగా ఏమనెత్తారు, సెంటిమెంట్ ఈ పరీక్ష ఆగిపోవాలి ఎట్లయినా. కేసీఆర్ ప్రభుత్వం చేత కాలేదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వెనక నుంచి కొంతమందిని ఉసుగొలిపి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడం కోసం ఈ పరీక్ష కూడా ఆగిపోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏ పంతాలు పెట్టినా పరిస్థితి ఇలా విధంగా ఉంది, అది ఆయనకి ఎదురు తిరిగే పరిస్థితి. పారదర్శకంగా 55,143 ఉద్యోగాలు భర్తీ చేశారు. అది గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప చరిత్ర. అది ఎందుకంటే చరిత్రకి పరీక్ష లీకులు చేసి ఆగిపోవటం ముఖ్యమా, పరీక్ష పారదర్శకంగా వేగవంతంగా పెట్టి ఉద్యోగాలు ఇవ్వటం ముఖ్యమా? అంటే ఈ లెక్క ప్రకారం 55 కాదు 56,500 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. అది నిజమైనటువంటి వచ్చిన తర్వాత 55,500 ఉద్యోగాలు ఇచ్చారు. గొప్ప కాదు అది. గ్రూప్ 1 అందులో కలపండి, 523 గ్రూప్ 3, 1300 గ్రూప్ 3, గ్రూప్ 2 783 గ్రూప్ 2. మరి ఇంత సమర్థవంతంగా పారదర్శకంగా బయోమెట్రిక్ వాడి ఏ లోపాలు జరగకుండా గ్రూప్ 1 పెడితే 29 జీవో అన్నారు. 29 జీవో తప్పు, ఇది సరైనదే అని చెప్పి ఎందుకు మళ్ళీ ఏం చేశారు, ఓసీలకు న్యాయం చేయడం కోసం అన్నారు. ఆడ ఫలితాలు వచ్చిన తర్వాత, క్లీన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఏం తేలింది, 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు. ఓసీలు ఎంతమంది రాశారు, ఈడబ్ల్యూఎస్ కోట కలిపి ఓసీలు రాసింది 5,000 మందే. మరి రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు, మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది అంటే పరీక్ష ఆగిపోవాలి, అది సెంటిమెంట్ రాజేసి. అదే విధంగా ఎస్సీలు వాళ్ళ రేషియో ప్రకారం 3,700 మంది రాశారు, ఎస్టీ 2,700 మంది రాశారు. ఇంకెక్కడ అన్యాయం జరిగింది, అది అక్కడ చల్లబడ్డారు పాపం. ప్రత్యక్షంగా టీజీపీఎస్ అనేది అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత చల్లబడ్డారు. ఏం చేయాలి అర్థం కాలే, ఇక తప్పదు ఈ పరీక్ష ఆపలేము అనుకున్న తరంలో పరీక్ష జరిగింది, మెయిన్స్ రాశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా 33,000 మంది రాశారు. 33,000 మందిలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, 563 మంది. 563లో తెలుగు మీడియం ఎంతమంది రాశారు, 7,000 మంది రాశారు. ఇంగ్లీష్ మీడియంలో 12,000 మంది, ఉర్దూ మీడియంలో 9 మంది 10 మంది రాశారు. మరి అందరికి వస్తాయి ఉద్యోగాలు? రావు కదా, అందరికి రావు. తెలుగు మీడియాన్ని ఎందుకు తక్కువగా చేసి, తెలుగు మీడియం ప్రశ్న పత్రాలు మూల్యాంకనం